ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కాంగ్రెస్ బీజేపీ కార్పొరేట్ల అసత్య ఆరోపణలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ప్రోటోకాల్ విషయంలో కావాలని ఆ రెండు పార్టీలు రాదంతం చేస్తున్నాయని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు మండిపడ్డారు. అభివృద్ధి ఎజెండాగా ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అగ్రగామిగా తీర్చిదిద్దారని స్పష్టం చేశారు. లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు హెచ్చరించారు. బీజేపీ కార్పొరేటర్లు మరియు కొంతమంది కాంగ్రెస్ కార్పొరేటర్లు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని విమర్శించడమే ఒక పనిగా పెట్టుకున్నారు. ఒకరిద్దరు కార్పొరేటర్లు మాత్రం సుధీర్ రెడ్డి గారిని బద్నాం చేయడమే భాగంగా ఈ ప్రోగ్రాంలు పెట్టుకొని సోషల్ మీడియాలో గత 15 రోజుల నుంచి మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని ఇన్విటేషన్ ఇవ్వట్లేదు అని చెప్పి సుధీర్ రెడ్డి గారిని బద్నాం చేయడం జరుగుతుంది. గత 4.5 సంవత్సరాల నుంచి మీరంతా కార్పొరేటర్లు ప్రతి డివిజన్లో 11 డివిజన్లలో ప్రతి ప్రోగ్రాంలో ఎమ్మెల్యే గారు మీరు ఇద్దరు కలిసే ప్రోగ్రాం చేశారు, ఇనాగ్రేషన్ చేశారు. గత ఈ వారం రోజుల్లో ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీని లోకల్ శాసన సభ్యుని వారికి చెడ్డ పేరు తీసుకురావాలి, టీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ 2-3 కార్పొరేటర్లు చేస్తున్నటువంటి కుట్రను కుతంత్రాలను ఎల్బీనగర్ ప్రజలు గమనిస్తున్నారు. రాబో ఎలక్షన్లో వీరికి తగిన బుద్ధి కూడా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు చెప్తారు. అందరూ మనమే డెవలప్మెంట్ ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీలో కావాలని కోరుకున్న వ్యక్తి సుధీర్ రెడ్డి గారు. సుధీర్ రెడ్డి గారి మీద కొబ్బరికాయ కొట్టిపోయలేదని అది కొట్టిపోయాలని 2 పార్టీలు పడేస్తుంది కదా. ఏడ కొబ్బరికాయలు కొట్టిపోయలేదో మేము అడుగుతున్నాం. మీకు ఏడ పోయినా సుధీర్ రెడ్డి గారు ఫస్ట్ కొట్టి సుధీర్ రెడ్డి గారు పోయినా మీరు సుధీర్ రెడ్డి రాకముందే మీరు కొడతారు, పిలిస్తే కూడా మీరు రారు. వచ్చి కొట్టాలి. ప్రజాప్రతినిధులు అన్నప్పుడు అన్ని పార్టీల వల్ల కలిసి మనం చేస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది కాన్స్టిట్యూన్సీలో. నేను కొబ్బరికాయ కొట్టాలని ప్రెస్ మీట్ పెట్టి అది పెడితే బాగుంటుంది. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కొట్లాడి తెచ్చిన కేసీఆర్ గారు నాయకత్వం పనిచేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు కూడా చేస్తున్నాం. మేము 11 మంది కార్పొరేటర్లు మేము బాగా డెవలప్ చేసాము. వాటర్ లేకుండే వాటర్ ఇచ్చాము, డ్రైనేజ్, రోడ్లు అన్నీ, స్తంభాలు, లైట్లు ఇవన్నీ ఇచ్చాము. మేము ఎమ్మెల్యే గారి సహకారంతో ఇచ్చాము. అవే కాకుండా ఇంకా ఇప్పుడు వాళ్ళు చేసేది ఏం లేదు. కాకపోతే ఎక్కడన్నా ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తారు, వాళ్ళు రారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడన్నా ఇనాగ్రేషన్ ఉన్నప్పుడు 2-3 బీజేపీ కార్పొరేటర్లు కావాలని ఎమ్మెల్యే గారి మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, భవిష్యత్తులో కానివ్వండి, ప్రోటోకాల్ పాటించకుండా పనులు చేయాల్సిన అవసరం గౌరవ ఎమ్మెల్యే గారికి లేదు, సుధీర్ రెడ్డి గారికి లేదు. ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన తెచ్చిన నిధులే కావచ్చు, ఆయన హెచ్ఎండిఏ నుండి తెచ్చిన నిధులకు కూడా మిమ్మల్ని ఆ యొక్క కార్యక్రమానికి శంకుస్థాపనకు ఆహ్వానించి టైం తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ పాల్గొనేటట్టు చేసి ఆ ప్రోటోకాల్ని పాటించుకుంటా అభివృద్ధికి ఎవరు కూడా అడ్డం రావద్దన్న విషయంలో అందరినీ కలుపుకుంటూ ముందడు పోతుంటే ఈరోజు ఆయన మీద ఇటువంటి చిల్లర మాటలు దయచేసి మాట్లాడవద్దు. మరి ఎక్కడ హెచ్ఎండిఏ నిధులకి కార్పొరేటర్కి సంబంధమే లేదు. అట్లాంటి మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళని ఇన్వైట్ చేయొద్దు, మరి చేయకుండా అవాయిడ్ చేసి చేయాలి మరి. కానీ ఆ విధంగా చేయలేదే. కాబట్టి మీరు ఇది ఒక్కటి నిదర్శనం. ఇట్లాంటివి ప్రతి ఒక్క డివిజన్లో ఎన్నెన్నో ఉన్నాయి. గతంలో ఎట్లా వచ్చారు, గతంలో ఎవరు పిలుస్తూ వచ్చారు, ఇప్పుడు పిలవలేదని ఎట్లా అంటారు. అప్పుడైనా ఆఫీసులో త్రూ ఇంటిమేషన్ వచ్చేది, ఇప్పుడైనా ఆఫీసులో త్రూ వచ్చింది. ఓన్లీ జిహెచ్ఎంసీకి సంబంధించిన నిధులే కాదు, హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు అయితే ఉన్నాయి. మా ఉదాహరణకు వనసలిపురం ఏరియా ఉంది. వనసలిపురంలో స్విమ్మింగ్ పూల్ కట్టాం హెచ్ఎండిఏ నిధులతో. మరి దానికి వీళ్ళని పిలిచి కొబ్బరికాయ పట్టించినాం కదా. ప్రోటోకాల్ పాటించాలన్నమాట పూర్తి అబద్ధం. అది ఈరోజు హెచ్ఎండిఏ హైదరాబాద్ డివిజన్లోనే హెచ్ఎండిఏ 2 కోట్ల రూపాయలతో జైహింద్ పార్క్ అని అది పార్క్ శాంక్షన్ చేయడం జరిగింది. అది పూర్తి హెచ్ఎండిఏ నిధులు. దానికి హైదరాబాద్ కార్పొరేటర్ వచ్చి కొబ్బరికాయ కొట్టలేదా? అదేవిధంగా తిరుమల కాలనీలో కూడా సుమారు 1 కోటి రూపాయల పార్క్ ఉంది, అది శాంక్షన్ చేయించినాము. అది కూడా హెచ్ఎండిఏ నిధులతో ఉంది, అది కొట్టలేదా? వాటర్ బోర్డ్స్ తోటి చేసింది, అది కొట్టలేదా? సబ్ స్టేషన్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి అవుతాయి, కరెంటు సబ్ స్టేషన్లు వచ్చినాయి, ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయి, లైన్స్ వచ్చినాయి, స్తంభాలు వచ్చినాయి. ఇవన్నీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నిధులు. ఇవి ఎమ్మెల్యే గారు తీసుకొస్తారు. మరి జిహెచ్ఎంసీ పైసలకి రావు. ఆడొచ్చి కొబ్బరికాయలు కొట్టలేదా?